హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు అయితే మనం మంచి ఎగ్ కర్రీ అయితే చేసుకోబోతున్నాం అండి. ఎగ్ పులుసు అయితే ఈరోజు నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. దీనికోసం మనం ముందుగా కడాయి అయితే తీసుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. దీంట్లోకి నేనైతే ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ ఎగ్స్ని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేగుతున్నప్పుడు దీంట్లోకి 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుంటాయి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఈ ఆనియన్స్ బాగా మగ్గే వరకు మూత పెట్టుకుని మనకు 2-3 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా ఆనియన్స్ మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ అయితే నేను టమాటా ప్యూరీ వేస్తున్నానండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటాస్ తీసుకుని ప్యూరీ కింద చేసి వేస్తున్నాను. ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాం. కారం, ఉప్పు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మరలా కూడా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టినటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే దీంట్లో వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. అలాగే దీంట్లోని చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకుని ఇలా పులుసు కింద తీసుకుని వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఓకే, చూస్తున్నారు కదా మనకి ఎగ్ కర్రీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఈ పులుసు అనేది ఈ విధంగా పులుసు కింద ఉంటే మనకి బాగుంటుందండి. అలాగే ఈ కర్రీ అనేది రైస్లోకి చాలా బాగుంటుందండి. డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుద్ది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.